హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎకానమీకి సంబంధించి మోడల్ పేపర్ 1లోని పార్ట్ 2 భాగాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1కి సంబంధించి లింక్ను నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని పరిగణించండి అని ఇచ్చేసి, సో 1 వచ్చి వినియోగం, 2 వచ్చి పెట్టుబడి, 3 వచ్చి ప్రభుత్వ వ్యయం, 4 వచ్చి నికర ఎగుమతులు, 5 వచ్చి లేబర్ మార్కెట్ అని ఇచ్చాడు. పైన పేర్కొన్న వాటిలో ఏవి ఇండియాలో మొత్తం డిమాండ్ను సమర్థవంతంగా చేయగలవు అని ఇచ్చాడండి క్వశ్చన్ అయితే. సో ఆప్షన్స్లో మనకి 1, 5 మాత్రమే, ఆప్షన్ బి వచ్చి 2, 3, 5 మాత్రమే, ఆప్షన్ సి వచ్చి 1, 2, 3, 4 మాత్రమే, ఆప్షన్ డి వచ్చి 3, 4, 5 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 3, 4 మాత్రమే. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు, ఈ 4 ఇండియాలో మొత్తం డిమాండ్ని సమర్థవంతంగా చేయగలవండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద పొందే నిధులను రైతులు క్రింది ఏ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు? ఆప్షన్స్ మనకి 1 వచ్చేసి మార్కెటింగ్ లోన్ ఉత్పత్తి చేయడం కోసం, 2 వచ్చేసి పంట తర్వాత ఖర్చులు, 3 వచ్చేసి రైతుల గృహ వినియోగ అవసరాలు, 4 వచ్చేసి పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాలు అని ఇచ్చి, సో దాంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఏ 1, 2, బి 2, 4, సి 1, 3, డి 5 అని ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అండి, 5 అంటే కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద పొందే నిధులను రైతులు ఏం చేయవచ్చు అంటే, సో మార్కెటింగ్ లోన్ ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు, పంట తర్వాత ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు, అలాగే రైతుల గృహ వినియోగ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు, అలాగే పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాల కోసం కూడా సో ఉపయోగించుకోవచ్చు అండి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద పొందే నిధులను. ఓకే, థర్డ్ క్వశ్చన్ అండి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి క్రింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చుము అని ఇచ్చాడు. 1 వచ్చేసి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అమలు, 2 వచ్చేసి 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ, 3 వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, 4 వచ్చేసి ప్రాంతీయ బ్యాంకుల స్థాపన. సో ఆప్షన్స్లో మనకి దిగువ ఇవ్వబడిన కోడ్లు ఉపయోగించి సరైన సమాధానం ఇచ్చుకోండి అని ఇచ్చి 1, 2, 3, 1, 2, 4, 3, 2, 1, 3, 4, 1, 2, 3, 4, 1, 4, 3, 2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 4, 3. అంటే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అమలు ఫస్ట్ జరిగింది, దాని తర్వాత 14 బ్యాంకుల జాతీయకరణ జరిగింది, తర్వాత ప్రాంతీయ బ్యాంకుల స్థాపన జరిగింది, తర్వాత ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. కాబట్టి 1, 2, 3, 4 అనేది 1, 2, 4, 3 అనేది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులోంచి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో 4th క్వశ్చన్ అండి. ఆర్థిక కార్యకలాపాల్లో పాడి డైరీ ఏ రంగం పరిధిలోకి వస్తుంది? ఆప్షన్స్లో
ఆప్షన్ ఏ తృతీయ రంగం, ఆప్షన్ బి ప్రాథమిక రంగం, ఆప్షన్ సి ద్వితీయ రంగం, ఆప్షన్ డి చతుర్థి రంగం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రాథమిక రంగం. సో డైరీ పరిశ్రమలు అనేవి సో ఎందులోకి వస్తాయంటే ప్రాథమిక రంగం కిందకి వస్తాయండి. సో మనకి ప్రాథమిక రంగం కింద ఏ వస్తాయి, ద్వితీయ రంగం కింద ఏమి వస్తాయి, తృతీయ రంగం కింద ఏమొస్తాయి అనేవి సో మనకు ఐడియా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ధృవీకరణ మరియు కారణములను పరిగణించండి మరియు సరైన కోడలను ఎంచుకోండి అని ఇచ్చాడు. ధృవీకరణ ఏ ఏంటంటే జాతీయ ఉత్పత్తి అనేది ఆర్థిక కార్యకలాపాల ఉత్పన్నమయ్యే అన్ని రకాల వస్తువులను మరియు సేవలను కొలుస్తుంది. అయితే జాతీయ ఆదాయం అనేది ఆర్థిక కార్యకలాపాల ఫలితంగా వచ్చే అన్ని ఆదాయాల మొత్తం. సో ఈ రెండు పర్యాయ పదాలు అని ఇచ్చాడు. కారణం వచ్చేసి వస్తువుల మరియు సేవల ఉత్పత్తి అనేది ముడి పదార్థాలతో పాటు మూలధనం మరియు శ్రమ విభజన ఫలితంగా ఏర్పడుతుంది మరియు ఇది స్వయంచాలక ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది అని ఇచ్చాడండి. సో మనకు ధృవీకరణ కారణములు ఇవి. సో కోడ్లు ఆప్షన్ ఏ వచ్చి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏలని వివరిస్తుంది అని ఇచ్చాడు. బి వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏలని వివరించలేదు అని ఇచ్చాడు. సిలో వచ్చి ఏ నిజం అయితే ఆర్ తప్పు అని ఇచ్చాడు. డిలో ఏ తప్పు అయితే ఆర్ నిజం అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ తప్పు అయితే ఆర్ నిజం. అంటే జాతీయ ఉత్పత్తి అనేది ఆర్థిక కార్యకలాపాల ఉత్పన్నమయ్యి అన్ని రకాల వస్తువులు మరియు సేవలను కొలుస్తుంది. అయితే జాతీయ ఆదాయం అనేది ఆర్థిక కార్యకలాపాల ఫలితంగా వచ్చి అన్ని ఆదాయాల మొత్తం. ఈ రెండు పర్యాయపదాలు అనేవి తప్పండి. బట్ వస్తువులు మరియు సేవల ఉత్పత్తి అనేది ముడి పదార్థాలతో పాటు మూలధనం మరియు శ్రమ విభజన ఫలితంగా ఏర్పడుతుంది మరియు స్వయంచాలక ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది అనేది రైట్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి డి అయింది. ఓకే, మనకు పార్ట్ 1లో 20 క్వశ్చన్స్ అనేవి పెట్టడం జరిగిందండి. సో పార్ట్ 2లో వచ్చి మనకి 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 50 క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది పార్ట్ 1 పార్ట్ 2 కలిపి. సో పార్ట్ 3లో మనం 25 క్వశ్చన్స్ని చూద్దాం. సో టోటల్గా మనకి 75 క్వశ్చన్స్ అనేవి అవుతాయి. సో కాబట్టి మోడల్ పేపర్ 1 అనేది దాంతో కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనం మోడల్ పేపర్ 2 అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. భారతదేశ విదేశీ వాణిజ్య రంగ పునరుద్ధరణకు దారితీసిన క్రింది ప్రకటనలో దీనిని ఉత్తమంగా వర్ణించవచ్చు అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ వచ్చి ఫైనాన్షియల్ 24లో భారతదేశ సరుకుల ఎగుమతి వృద్ధిలో నియంత్రణ, దాంతోపాటు భారతదేశ సరుకుల దిగుమతి వృద్ధి గణనీయంగా తగ్గింది అని ఇచ్చాడు. బి వచ్చి పెరుగుతున్న ప్రపంచ గిరాకీతో వస్తువుల ధరలు పెరగడం. సి వచ్చేసి సరుకుల ఎగుమతులు మరియు దిగుమతులు పెరుగుదల తర్వాత నికర సేవల రసీదుల క్షీణత. డి వచ్చేసి ప్రపంచ వాణిజ్య పరిణామాన్ని అధిగమించి ప్రపంచ ఉత్పత్తిలో వృద్ధి అని ఇచ్చాడండి. మనకి క్వశ్చన్ ఏంటంటే భారతదేశ విదేశీ వాణిజ్య రంగ పునరుద్ధరణకు దారితీసిన ప్రకటనలో ఉత్తమమైనది ఏది అన్నాడు. సో ఇందులో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, పెరుగుతున్న ప్రపంచ గిరాకీతో వస్తువుల ధర పెరగడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. హోల్సేల్ ధరల సూచిక గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ప్రకటన 1 ఇది టోకు స్థాయిలో ఎంచుకున్న వస్తువుల సమూహం యొక్క ధరలలో సగం మార్పును కొలుస్తుంది. ప్రకటన 2 WPI ప్రాథమిక వస్తువులు, ఇంధనం మరియు శక్తి మరియు తయారు చేయబడిన వస్తువులు ఉంటాయి. WPI అంటే వరల్డ్ ప్రైస్ ఇండెక్స్. సో వరల్డ్ ప్రైస్ ఇండెక్స్లో ప్రాథమిక వస్తువులు, ఇంధనం మరియు శక్తి మరియు తయారు చేయబడిన వస్తువులు ఉంటాయి. సో పై స్టేట్మెంట్స్లో సరి అయినవి ఏవి అని అడిగాడు. స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు సరైనవే మరియు స్టేట్మెంట్ 1కి సరైన వివరణ ఇచ్చాడు ఆప్షన్ ఏలో. ఆప్షన్ బిలో స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు సరైనవే మరియు స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదు అని ఇచ్చాడు. ఆప్షన్ సిలో స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 సరైనది కాదు అని ఇచ్చాడు. ఆప్షన్ డిలో స్టేట్మెంట్ 1 సరైనది కాదు కానీ స్టేట్మెంట్ 2 సరి అయినది అని ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ఆప్షన్ బి అండి.
సో స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవే, బట్ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ సందర్భంలో క్రింది ప్రకటనలు పరిగణించండి. 1 వచ్చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగం విలువపరంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కలిగి ఉంది. 2 వచ్చేసి భారతదేశానికి అత్యధిక ఎఫ్డిఐల మూలంగా మారిషస్ ఉంది, తర్వాత సింగపూర్ ఉంది. సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి 2 తప్పు అని ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే అండి. సో రెండోది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సరి అయినది ఏది అని ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చేసి అధిక తలసరి ఆదాయం గల దేశాలు అధిక పీక్యూఎల్ఐని కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 అధిక పీక్యూఎల్ఐ కలిగిన దేశాలన్నీ అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే. సో ఆప్షన్ సి వచ్చేసి 1, 2, ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చారండి. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. అంటే అధిక తలసరి ఆదాయం గల దేశాలు అధిక పీక్యూఎల్ఐని కలిగి ఉంటాయి. అలాగే అధిక పీక్యూఎల్ఐ కలిగిన దేశాలన్నీ అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 కరెక్టే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. అటార్కీ అనగా ఏమిటి అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఒక దేశం కొన్ని దేశాలతో మాత్రమే వ్యాపారంలో పాల్గొనే స్థితి. ఆప్షన్ బి ఒక దేశం ఇతర దేశాలతో వేగవంతమైన వ్యాపారంలో పాల్గొనే స్థితి. ఆప్షన్ సి ఒక దేశం ఇతర దేశాలతో ఇలాంటి వ్యాపారంలో పాల్గొనకపోవడం. ఆప్షన్ డి ఒక దేశం కేవలం ఒక దేశంతో వ్యాపారం చేయడం. సో ఆన్సర్ ఆప్షన్ సి ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి వ్యాపారంలో పాల్గొనకపోవడాన్ని మనం అటార్కీ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 1 4వ ప్రణాళిక రూపకర్త డిఆర్ గాడ్గిల్. 2 అశోక్ రుద్ర తయారు చేసిన నమూనా దీనికి ఆధారం. 3 స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబననే లక్ష్యంగా నిర్దేశించారు. 4 ఈ ప్రణాళిక కాలంలో నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ని ఏర్పాటు చేశారు. సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 3, 4 మాత్రమే. సో డి 5 అన్నీ సరైనవే అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1, 2, 3 మాత్రమే సరైనవి. ఓకే, అంటే 4వ ప్రణాళిక రూపకర్త వచ్చేసి డిఆర్ గాడ్గిల్ అండి. అలాగే అశోక్ రుద్ర తయారు చేయబడిన నమూనా 4వ ప్రణాళికకు ఆధారమైంది. అలాగే స్థిరత్వంతో కూడిన వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా సో 4వ ప్రణాళిక నిర్దేశించడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ బి అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ ఏ దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న 2000 నోట్లలో 97.38 మేర బ్యాంకులకు వచ్చేసాయని ఆర్బీఐ తెలిపింది. ఆప్షన్ 2 2330 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయి అని చెప్పింది. సి వచ్చేసి 2023 మే 19న 2000 నోట్ల చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సో డి వచ్చేసి 5 అన్నీ సరైనవే అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5 అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది ప్రకటనలు పరిగణించండి. ప్రకటన 1 ఆర్థిక వ్యవస్థలో ఆదాయ పంపిణీని లారెంజ్ కర్వ్ సూచిస్తుంది. ప్రకటన 2 ఆదాయ అసమానతల స్థాయిని గినీ గుణకం ద్వారా కొలుస్తారు అని ఇచ్చాడు. సో స్టేట్మెంట్ ఆప్షన్ ఏ వచ్చి స్టేట్మెంట్ 1 మరియు 2లు రెండు సరైనవి మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. ఆప్షన్ బిలో స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవే మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 సరైనది కాదు అని ఇచ్చాడు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 సరి అయినది కానీ స్టేట్మెంట్ 2 సరైనది కాదు. స్టేట్మెంట్ 1 సరైనది కాదు కానీ స్టేట్మెంట్ 2 సరైనది అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవే,
సో స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ పంపిణీ లారెంజ్ కర్వ్ సూచిస్తుందండి. సో ఈ ఆదాయ సమానత స్థాయిని గిని గుణకం ద్వారా కొలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవి గుర్తించండి ఇచ్చారండి. ఆప్షన్ 1, ప్రైవేటు యాజమాన్యంలోని కంపెనీలు ఇదే విధమైన నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలతో సహజీవనం చేస్తాయి. ఆప్షన్ 2, ఆర్థిక కార్యకలాపాలను నిర్దిష్ట సామాజికంగా ముఖ్యమైన రంగాల వైపు ప్రభుత్వంచే నిర్దేశించబడతాయి. 3, ప్రభుత్వం సహకార సంఘాలతో చేరి ఉన్న ప్రాంతాలకు అవసరమైన వస్తువులు మరియు ఆర్థిక సహాయాలు అందిస్తుంది. 4, వస్తువుల తయారు చేయడానికి వ్యక్తులకు స్వేచ్ఛ ఉంది. సో మనకి 1 2 3 2 3 4 1 2 4 5 అన్ని అని ఇచ్చాడండి. సో సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5 అన్ని సరైనవే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1 వచ్చి అధికారిక నిల్వలలో తగ్గుదల లేదా పెరుగుదల మొత్తంని చెల్లింపుల లోటు అంటారు. ప్రకటన 2, ప్రస్తుత మరియు మూలధన ఖాతా నిల్వలను జోడించిన తర్వాత చెల్లింపుల మిగులు బ్యాలెన్స్ పొందబడుతుంది అని ఇచ్చి సో పై స్టేట్మెంట్లో సరైనవి ఏవి అని అడిగాడు. సో ఆప్షన్స్లో స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవే మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. ఆప్షన్ బి, స్టేట్మెంట్ 1 మరియు 2లు రెండు సరైనవి మరియు స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 సరైనది కాదు. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 1 సరైనది కాదు కానీ స్టేట్మెంట్ 2 సరైనది ఇచ్చారండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవే, స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 1కి సరైన వివరణ అండి. అంటే అధికారిక నిల్వల్లో తగ్గుదల మరియు పెరుగుదల మొత్తంనే మన చెల్లింపుల లోటు అంటామండి. అలాగే ప్రస్తుత మరియు మూలధన ఖాతాల నిల్వలను జోడించిన తర్వాత చెల్లింపుల మిగులు బ్యాలెన్స్ అనేది పొందబడుతుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ మరియు అపరల్ పార్కులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1 వచ్చేసి పార్కులు లాజిస్టిక్ ఖర్చులను తగ్గిస్తాయి మరియు జాతీయ టెక్స్టైల్ యొక్క పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఉపాధి కల్పనకు కూడా పెంచుతాయి. దేశీయ పెట్టుబడులు మరియు ఎఫ్డిఐలను ఆకర్షిస్తాయని ఇచ్చాడు. 2 వచ్చేసి పార్కులు మొత్తం 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తాయని అంచనా అని చెప్పి క్రింది వాళ్ళ సరికానిది ఏది అని ఇచ్చాడండి. సో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. సో ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏది కాదు. పిఎస్యులను గుర్తించడానికి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి పెట్టుబడుల ఉపశమనాలు సూచించడానికి భారతదేశంలోని నోడల్ ఏజెన్సీ క్రింది వాటిలో ఏది అని ఇచ్చారండి. ఆప్షన్ ఏ ఆర్బీఐ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి డిఐపిఏఎం, ఆప్షన్ డి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ సి డిఐపిఏఎం. డిఐపిఏఎం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసిస్ట్ మేనేజ్మెంట్ అండి. ఓకే, సో ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్లని గుర్తించడానికి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి పెట్టుబడుల ఉపశమనాలు సూచించడానికి సో నోడల్ ఏజెన్సీగా భారతదేశంలో యూజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక లోటుకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి అని ఇచ్చాడు. 1 వచ్చేసి రెవెన్యూ వ్యయాన్ని తగ్గించడం మరియు రాబడిని పెంచడం ద్వారా ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించవచ్చు. 2 వచ్చేసి సబ్సిడీల హేతుబద్ధీకరణ ఆర్థిక లోటును పెంచుతుంది అని ఇచ్చి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 తప్పు అని ఇచ్చాడండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వడ్డీ చెల్లింపులను స్థూల ఆర్థిక లోటు నుంచి తీసివేస్తే మిగిలినది క్రింది వాటిలో ఏది ఉంటుంది. ఆప్షన్ ఏ బడ్జెట్ లోటు, ఆప్షన్ బి స్థూల ప్రాథమిక లోటు, ఆప్షన్ సి మోనోజైట్ లోటు, ఆప్షన్ డి రెవెన్యూ లోటు. ఆన్సర్ ఆప్షన్ బి స్థూల ప్రాథమిక లోటు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలో రవాణా మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది ఏవి చెల్లుబాటు అవుతాయి. ఆప్షన్ 1, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి సేకరించిన కార్పొరేట్ ఫండ్తో భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించబడింది. 2, సేతుబంధన్ పథకం కింద ఏపీలో రైలు ఓవర్ బ్రిడ్జ్ను అభివృద్ధి చేయబడుతున్నాయి. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్
సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు అని ఇచ్చాడండి. ఆన్సర్ ఆప్షన్ 2 2 మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జిల్లాల వారీగా ఏపీలో లభ్యమయ్యే ఖనిజ సంపదకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. 1 వచ్చేసి శ్రీకాకుళం టైటానియం, 2 వచ్చి విజయనగరం బొగ్గు, 3 వచ్చేసి విశాఖపట్నం హెపటైట్, 4 వచ్చేసి తూర్పుగోదావరి క్వార్ట్జ్. సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఆప్షన్ ఏ 1 2, ఆప్షన్ బి 2 3, ఆప్షన్ సి 2 4, ఆప్షన్ డి 1 1 4. మనకి సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 2 మరియు 4. ఓకే, అంటే విజయనగరం బొగ్గు అలాగే విశాఖపట్నం క్వార్ట్జైట్ అనేవి 2 కరెక్ట్ కాదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ 2024 మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 0 వడ్డీ పంట రుణాల కోసం ఎంత కేటాయించడం జరిగింది? ఆప్షన్ ఏ 1850 కోట్లు, ఆప్షన్ బి 1835 కోట్లు, ఆప్షన్ సి 1900 కోట్లు, ఆప్షన్ డి 1935 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ బి 1835 కోట్లు అండి. ఓకే, సో మనకి ఏపీ బడ్జెట్ చదవాలి, అలాగే ఇండియన్ బడ్జెట్ చదవాలి, అలాగే ఏపీ ఎకనామిక్ సర్వే చదవాలి, అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే చదవాలండి ఖచ్చితంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటులో ఏపీ 4వ స్థానంలో ఉంది. ఆప్షన్ బి జాతీయ ఆహార భద్రతలో ఏపీ 3వ స్థానంలో ఉంది. ఆప్షన్ సి అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక జాబితాలో ఏపీ 3వ స్థానంలో ఉంది. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఏపీ 4వ స్థానంలో ఉంది, అలాగే జాతీయ ఆహార భద్రతలో ఏపీ 3వ స్థానంలో ఉంది, అలాగే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలోని జాతీయ రహదారులన్నింటిలో పొడవైన జాతీయ రహదారి ఏది? ఆప్షన్ ఏ NH16, ఆప్షన్ బి NH26, ఆప్షన్ సి NH30, ఆప్షన్ డి NH44. ఆన్సర్ ఆప్షన్ ఏ NH16 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని స్వయం ఆధారిత మరియు స్వయం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాన్ని కలిగి ఉంది? ఆప్షన్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 2వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 3వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి 4వ పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ సి 3వ పంచవర్ష ప్రణాళిక అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లోని రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 621 100 కోట్లు, ఆప్షన్ బి 572 100 కోట్లు, ఆప్షన్ సి 754 500 కోట్లు, ఆప్షన్ డి 455 355 కోట్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ 621 100 కోట్లు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 యూనియన్ బడ్జెట్లో సంవత్సరానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? ఆప్షన్ ఏ జీడీపీలో 3.1%, ఆప్షన్ బి జీడీపీలో 4.1%, ఆప్షన్ సి జీడీపీలో 5.1%, ఆప్షన్ డి జీడీపీలో 6.1%. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జీడీపీలో 5.1%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వార్షిక ఆర్థిక సర్వే బదులుగా ఈ సంవత్సరం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ద ఇండియన్ ఎకానమీ ఏ రిపోర్ట్, ఆప్షన్ బి ద ఇండియన్ ఎకానమీ ఏ స్టడీ, ఆప్షన్ సి ది ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ, ఆప్షన్ డి ద ఇండియన్ ఎకానమీ అండ్ అనాలిసిస్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ద ఇండియన్ ఎకానమీ ఏ రివ్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఆర్థిక కార్యకలాపాలు దేశంలో అత్యధిక సంఖ్యలో ఉపాధిని కలిగిస్తున్నాయి? ఆప్షన్ ఏ పర్యాటకం, ఆప్షన్ బి తయారీ, ఆప్షన్ సి వ్యవసాయం, ఆప్షన్ డి మైనింగ్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, వ్యవసాయం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2019 టోకు ధరల సూచిక లెక్కింపుటకు క్రింది వాటిలో దేనిని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నారు? ఆప్షన్ ఏ 2013-14, ఆప్షన్ బి 2014-15, ఆప్షన్ సి 2011-12, ఆప్షన్ డి 2012-13. ఆన్సర్
ఆప్షన్ సి అండి 2011-12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ పార్ట్ 2లో అండి. ఆర్థిక మాంద్య కాలంలో సిఆర్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది, తగ్గిస్తుంది, స్థిరంగా ఉంచుతుంది, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తగ్గిస్తుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియోను ఆర్థిక మాంద్యంలో సో ఆర్బీఐ తగ్గించడం జరుగుతుందండి. ఓకే, సో ఇవ్వండి సో పార్ట్ 2కి సంబంధించిన బిట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 3కి సంబంధించిన బిట్స్ని అయితే చూద్దాం. సో దాంతో మోడల్ పేపర్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, కాబట్టి తప్పకుండా లైక్ చేయాలని ఆశిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.